డిజైన్ ప్యాటర్న్స్. ఈ డిజైన్ ప్యాటర్న్స్ అనే కాన్సెప్ట్ చాలామంది ప్రోగ్రామర్స్, ఈవెన్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, ప్రోగ్రామర్స్ కూడా మిస్ అవుతూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ అంటే డిజైన్ ప్యాటర్న్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి దాదాపుగా బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే డూప్లికేట్ కోడ్ని దాదాపుగా మనం తగ్గించవచ్చు. అండ్ రిపీటెడ్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒక స్టాండర్డ్ సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎఫిషియన్స్ కూడా బాగా పెంచవచ్చు, అంటే టైం కాంప్లెక్సిటీని కూడా బాగా తగ్గించవచ్చు. ఓకేనా? సో అండ్ మనకి ఏంటంటే ఎక్కువగా మనకి యాజ్ ఎ డెవలపర్స్గా ఈ డిజైన్ ప్యాటర్న్స్ అంటే క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ చూసుకున్న, బిహేవియరల్ తీసుకున్న, స్ట్రక్చరల్ తీసుకున్న, ఇవి ప్రతి పార్ట్లో అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ నుంచి ఆబ్జెక్ట్ స్ట్రక్చరైజేషన్ నుంచి ఆబ్జెక్ట్ బిహేవియర్ లైక్ క్రియేషన్, స్ట్రక్చరైజేషన్, బిహేవియరల్, ఈ మూడిటి వేలు కూడా మనం ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒక ప్రాపర్ ఐడియా మనకు వస్తుంది. సో ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానంటే ఎవ్రీ షార్ట్లో అంటే ప్రతి ఒక్క రీల్లో కూడా అంటే ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో నేను ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ గురించి క్లియర్గా 1 minute ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.